కాంగ్రెస్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ షాక్ ఇచ్చారు. సిఎల్పి సమావేశానికి డుమ్మా కొట్టారు కోమటిరెడ్డి బ్రదర్స్. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న ప్రేమ్ సాగర్ రావు వివేక్ కూడా సిఎల్పి సమావేశానికి గైరాజరయ్యారు. మొత్తం మీద మంత్రి పదవులు అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని, ఎవరు గీత దాటి మాట్లాడదంటూ ముఖ్యమంత్రి తీవ్ర స్వరంతో హెచ్చరించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశం హీటెక్కింది. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ విదేశీ పర్యటనలో ఉండడంతో సిఎల్పి సమావేశానికి హాజరు కానట్టుగా తెలుస్తోంది. మరోవైపు జానారెడ్డి తన పదవికి అడ్డుపడుతున్నారంటూ, పదవి రాకుండా అడ్డుపడుతున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటు ప్రేమ్ సాగర్ రావు వివేక్ల మధ్య మంత్రి పదవికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సిఎల్పి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణ అధిష్టానమే చూసుకుంటుందని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని, ఎవరు గీత దాటి మాట్లాడొద్దంటూ ముఖ్యమంత్రి సిఎల్పి నేత ముఖ్యమంత్రి హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి ఇక కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి సంబంధించినటువంటి చర్చలు ఏ రకంగా సాగాయి, ముఖ్యంగా సిఎల్పిలో ఏ అంశాలపై వాడివేడి చర్చ జరిగిందనే ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, సిఎల్పి సమావేశంలో ఎలాంటి ఎజెండాతో కొనసాగింది? ముఖ్యంగా పార్టీ అంతర్గత వ్యవహారాలు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించే ప్రధానంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ఇంకా ముఖ్యమంత్రి ఏమన్నారు? సిఎల్పి నేతగా పార్టీ ఎమ్మెల్యేలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు ఆయన? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు జారీ చేశారు. పార్టీ గీత దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వేటు పడుతుందని చెప్తున్నారు. శంషాబాద్ నోగటలు జరుగుతున్నటువంటి కాంగ్రెస్ శాసనసభ పక్షంలో పార్టీకి ఇబ్బంది కలిగించాలని ఎవరైనా చూస్తే వారి ఇబ్బంది పడతారంటూ నిన్న సిఎల్పి భేటీలో పార్టీ నాయకులు ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటూ గుర్తు చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయం ఫైనల్ అవుతుంది. ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండదంటూ రేవంత్ రెడ్డి ఘాట్గా వ్యాఖ్యానించారు రామదాస్. ఇక ఈ నేపథ్యంలో సిఎల్పి మీటింగ్ మంత్రి పదవులు ఆశించిన ముగ్గురు డుమ్మా కుట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ గైరాజర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి వెంకటరెడ్డి మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నందున సిఎల్పి సమావేశానికి హాజరు కాలేదని ఆయన సన్నిధిలో చెప్పుకొస్తున్నారు. మరి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వివేక్ కూడా సిఎల్పి సమావేశానికి గైరాజరు అవ్వడం సిఎల్పిలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలను పెద్ద ఎత్తున తీవ్ర దుమారానికి తెరతీశాయి. తనకు మంత్రి పదవి రాకుండా చేసి జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ కార్యకర్తల సమావేశంలోనే రాజగోపాల్ ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ధర్మరాజుగా ఉండాల్సిన వ్యక్తి దురదృష్టంగా నిర్వహిస్తున్నారంటూ అన్నదమ్ములు ఇద్దరు మంత్రివర్గంలో ఉంటే తప్పేటంటూ ప్రశ్నించిన రాజగోపాల్ జానారెడ్డి 25 ఏళ్ల పాటు మంత్రి పదవిలో కొనసాగలేదా అని నిలదీశారు. కరెక్ట్ గా మంత్రివర్గ విస్తరణపై విస్తృత ప్రచారం జరుగుతున్న వేళ ఆశాబాహులో అమెరికన్నా ముందున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ స్థాయిలో జానారెడ్డిని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇటీవల హైకమాండ్ కు లెటర్ రాసిన జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలా చేస్తే పార్టీకి ప్రజలకు మేలు జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే సొంత జిల్లా నల్గొండకు 3వ మంత్రి పదవిపై జోరుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన జానారెడ్డి దీంతో తనకు పదవి రాకుండా అడ్డుకునేందుకే లేఖలో నల్గొండ ప్రస్తావన తీసుకురాలేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు సమక్షంలోనే అసంతృప్తి వెలగక్కారు. 20 ఏళ్లుగా పార్టీని పట్టుకుని ఉన్నానని, కష్టకాలంలో కూడా విడిచిపెట్టకుండా అధికారంలో వచ్చేందుకు కృషి చేశానని, ఇంద్రవెల్లి మంచిర్యాల సభను విజయవంతం చేస్తానని, ఇంత చేసిన నన్ను కాదని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ ఇక సభలోనే మాట్లాడుతున్నారు. నాకు అన్యాయం చేస్తే సహించడం లేదంటూ మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ముందు మంత్రి శ్రీధర్బాబు ముందు కొండ బదులు కొట్టే ప్రయత్నం చేస్తారు. మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ అదే ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలపై స్పందించారు. కాకా కుటుంబంలో ముగ్గురికి పదవులు ఇచ్చారని మాట్లాడడం సరికాదని, 10 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన ఆయన అలా మాట్లాడితే 70 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కాకా కుటుంబం పనిచేస్తుందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని సిఫారసు చేస్తామన్నారు. అవన్నీ మర్చిపోయి మా కుటుంబం గురించి మాట్లాడడం సరికాదంటూ ఇక గడ్డం వినోద్ కుమార్ స్పందించారు. ఇలా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో మరి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు రామదాస్. కేవలం ఇదంతా కూడా మంత్రివర్గ విస్తరణ జరిగేంత వరకే ఉండే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత మళ్ళీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ అంతా, క్యాడర్ అంతా ఒకటైతుంది అనేటువంటి
పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతున్నది. కేవలం మంత్రివర్గ విస్తరణలో ఉన్నటువంటి ఆశాభావులంతా కూడా ఖచ్చితంగా మంత్రివర్గాల విస్తరణలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మరి అవకాశాన్ని దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. బట్ ఏదేమైనా ముఖ్యమంత్రి నిన్న సిఎల్పిలో ఇచ్చిన వార్నింగ్ తోటి మరి ఈ అనవసర డిస్కషన్లను కట్టిపెట్టాలి, ఎవరికి వాళ్ళు వీళ్ళే మంత్రులు వాళ్ళే మంత్రులు అని మీరు పేర్లు అనౌన్స్మెంట్ చేయదంటూ కొంత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ భువనగిరి ఆయన కూడా కొంత ముఖ్యమంత్రి చివాటు పెట్టినట్టుగా సమాచారం రామ్దాస్. మరి ఏదేమైనప్పటికీ నేతల మాటలకు మాత్రం కొంత కట్టడి చేసే ప్రయత్నం చేశారు ఈ సీఎం రేవంత్ అని చెప్పుకోవచ్చు రామ్దాస్. రైట్. సో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు ముఖ్యమంత్రి. గీత దాటి మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అలిగారని, అందుకే ఆయన సిఎల్పి సమావేశానికి రాలేదంటూ అభిమానులు చెప్తున్న బ్రదర్స్ ఇద్దరు కూడా విదేశీ పర్యటనలో ఉన్నట్టుగా చెప్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశానికి రాలేదని తెలుస్తోంది. ఇటు మంత్రి పదవి కోసం పరస్పరం పోట్లాడుకుంటున్న వివేక్ ప్రేమ్సాగర్ కూడా సిఎల్పి సమావేశానికి గైరాజరయ్యారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద సిఎల్పి సమావేశంలో పార్టీ నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడాల్సిందేనంటూ ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.